మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానందాము. 143వ కీర్తన 6వ వచనం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ప్రియమైన దేవుని బిడలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్న మాటలు ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు. నీ తట్టు నా చేతులు చాపుచు ఉన్నాను. మనుషుల వైపు చాపితే, లోకం వైపు చాపితే, లోకములో ఉన్న వాటి వైపు చేతులు చాపితే ప్రయోజనము లేదు. కానీ ఆయన తట్టు చేతులు చాపితే ఆయన సహాయము చేయవాడని, ఆయన కరుణించు దేవుడై ఉన్నాడని భక్తుడు ఆయన వైపు చేతులు చాపుచు ఉన్నాడు. దేవుని బిడలారా, ఉదయకాల సమయములో ఎవరి వైపు చేతులు చాపుతున్నావు నీ సహాయము కొరకు? ఎవరి వైపు నీవు చూస్తూ ఉన్నావు సహాయము కొరకు? మనుషుల వైపా, అధికారుల వైపా, ధనము వైపా, లోకం వైపా? దేవుడు అడుగుచు ఉన్నాడు. నీకు సహాయము చేయవాడు నేనే అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. కనుక దేవుని వైపు చేతులు చాపేవారిగా మనం ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదని చెబుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఎండిన భూమి ఆశతో ఆకాశం వైపు ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడు వర్షిస్తుందని, ఎప్పుడు నీటి చినుక నా మీద పడుతుందని ఆశతో భూమి వర్షము కొరకు ఎదురు చూసినట్లుగా ఆ యొక్క వర్షము పడినప్పుడు ఫలించదని, దీవించబడతామని ఏ విధముగా ఆశ ఎదురు చూస్తూ ఉందో అలాగనని దేవుని బిడ్డలారా, భక్తుడు అంటూ ఉన్నాడు. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడి ఎదురు చూస్తుంది. నా ఆశను తీర్చు దేవుడు నీవై ఉన్నావు. ఎండిపోయిన పరిస్థితులు, కష్ట పరిస్థితులు, శ్రమ పరిస్థితుల నుండి, వేదన పరిస్థితుల నుండి విడిపించుటకు ఆయన సమర్థుడు కనుక ఆశతో ఆయన వైపు చూస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుని పిల్లలారా, దేవుని వైపు చూసే అనుభవంలోనికి రావాలి. అదేటువంటి పరిస్థితి అయినా, శ్రమ అయినా, దుఃఖమైన వేదనైనా, కుటుంబ పరిస్థితులైనా సమాధానము కావాలంటే, పరిస్థితులు మారాలంటే ఆయన వైపు చేతులెత్తి ప్రార్థించే వారిగా ఉండాలని, జవాబు కొరకు ఎదురు చూసేవారిగా నిరీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. నీ తట్టు చేతులు చాపినప్పుడు నీ కనికరం మా మీదకు అనుగ్రహించి నీ కార్యము జరిగిస్తున్న వాగ్దానము చేసిన తండ్రి, మీ వాగ్దానం బట్టి మీకు వందనాలు. మా ఆశను తీర్చే దేవుడు, మా పరిస్థితులు మార్చే దేవుడు, మమ్మల్ని ఏలే దేవుడు, మమ్మల్ని పోషించే దేవుని అయినావు గనుక నీ వైపు చేతులు చాపుతున్నాము. నీ సహాయం మాకు అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.